Welcome to the worship services of Life Gate Tabernacle, Hyderabad. ఈ ఉదయకాలం ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాలకు వందనాలు. మరొక నూతన దినంగా, పునరుద్ధాన దినంగా మీరు ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. మే నెల 2వ ఆదివారం నడిపించారు. మేము ఇంట్లో ఉన్నప్పటికీ ప్రభువా, మేము కలిసి మా కుటుంబంతో యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రభువా మేము ఏకీభించడానికి కావాల్సిన కృప మీరు దయచేస్తారు నమ్ముచూ స్తుతిస్తున్నాం. మరి దినము మదర్స్ డేగా ఉంది ప్రభువా. తల్లుల్ని ప్రభువా మీరు ఆస్వాదించారు. తల్లుల యొక్క ప్రార్థన బట్టి అనేకులు ప్రభువా వారి జీవితం చక్కబెట్టుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి మీరు కృప అనుగ్రహించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. కలవరిశిలో మీరు ఉన్నప్పుడు కూడా మీ యొక్క తల్లి యొక్క బాధ్యత యోహానుకి, అలాగా అక్కడ శిష్యుడికి అప్పు చెప్పిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధన మీరు సహాయం చేసి నడిపించి మీ నామం హెచ్చించుకుంటారని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
Many greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని ఆలయంలో దేవునితో పాటు మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఈ యొక్క మాధ్యం ద్వారా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే, దినదినము కూడా మనుషుల్లో భయం పెరుగుతా ఉంది. దినదినము కూడా ఎప్పుడు మనం అందరం కూడా సంఘంగా కలుసుకుంటామా అని అనేకమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుని కృప చేత మరి సాతానుడు ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా మరి మనము ఈ రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన కొరకై నాతో పాటు రోమిలకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచుకుంటున్నారు. దానికి ధర్మశాస్త్రంను ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం నమ్ము వారందరికీ కలుగు దేవుడు ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడికి అనుగ్రహం. కాబట్టి నమ్మువారు ఆయన క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిపడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిని వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచుకున్నదని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు. దేవుడి పటి కాలమందు తన నీతిని కనపరచుకున్నాము. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానికి నీతిమంతుడుగా వాడే ఉండుటకు ఆయన ఆలోచన. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దేవుల దేవా, నాయన మరొకసారి ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నాకు కావాల్సిన మాటలు, నాకు కావాల్సిన హెచ్చరికలు ప్రభా దయచేయమని పెట్టుకు నాయన నేను మయంపరుస్తూ నేను కృపలో ప్రభా మేము నేను హెచ్చరించటకు మాకు సహాయం చేయమని నా ప్రార్థన చేస్తామని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు మరి ఈ రోమీలకు రాస్తున్నప్పుడు అనేక విషయాలు దీంట్లో వివరించి ఉంటాడు. When Paul wrote, he was having a plan to visit this place. ఇక్కడ విజిట్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. కొరింథీ నుంచి మరి ఈ యొక్క రోమీలకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. రోమీల గురించి మరి జాగ్రత్తగా చెప్పాలంటే ఈ హర్డ్ అబౌట్ దేవుని యొక్క మరి విశ్వాసము కానీ దేవుని పట్ల కానీ వాళ్ళకున్న ఆధిక్యత, ఆశలు ఇవన్నీ కూడా ఆయన విని ఉంటున్నాడు. ఇవన్నిటిని బట్టి కూడా ఆయన ఇంకా ఏం ఆలోచించాడు అని అంటే ఆయన ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి ఇంకనూ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మరి అనేకమైన మాటలు వాళ్ళతో కూడా పంచుకోవాలని మరి మాటలు ఇక్కడ రాసినట్టుగా చూస్తుంటాం. ఎందుకు అని అంటే రోమీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు అక్కడ రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమని రాస్తున్నాడు అని అంటే అక్కడ 14వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, I am a debtor both of Greeks and the barbarians, both to the wise and the unwise. చాలా మంది మరి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసంలో, వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ భక్తితో, వాళ్ళ పద్ధతుల్లో ఉన్నట్టుగా ఈ మాటలు ఇక్కడ కనబడుతున్నది. ఇవన్నిటినీ కొద్దిగా సరి చేయుటకు ఈయన కావాలని తలంచుతున్నాడు. మరి ముఖ్యంగా చూడాలంటే ఆయన ఏమంటాడంటే మన మూల వాక్యము 24వ వచనం, being justified freely by his grace through the redemption that is in Christ Jesus. Paul is not saying this particular words to an individual, but Paul is speaking to two people over here. యూదులకు మాట్లాడుతున్నాడు, ఆ రీతిగానే అన్య జనాంగం జెంటైల్స్ వీళ్ళిద్దరిని సంబోధించి ఈ మాటలు ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ద లా ఆఫ్ గాడ్, ఈజ్ రివీలింగ్ ద లా ఆఫ్ గాడ్ టు దెమ్. అదే మనము 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే చదవండి ఒకసారి. 18, 19 ఈ 2 వచనాల్లో మనం చూస్తుంటాం. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who suppress the truth in unrighteousness. చూసినట్లయితే మరి వారు మరి దేవునికి విరుద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దే ఆర్ నాట్ రైటియస్. వాళ్ళు మరి దుర్నీతితో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యందు నీతి, దేవుని యొక్క నీతి వాళ్ళలో లేకుండా ఉన్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం వరకు ఒకలాగా ఉంటున్నది. 18వ వచనం మనం చూసినట్లయితే ఈ స్పీకింగ్ అబౌట్ ద అన్రైటియస్నెస్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఈస్ దేర్ ఇన్ దర్ మైండ్ సెట్.
అందుకే అంటున్నాడు 19వ వచనంలో చూస్తున్నట్లయితే we have made known God is manifest in them for God has shown it to them. మొదటి అధ్యాయం 19వ వచనంలో చదువుదాం ఈ మాటలు. అని ఇక్కడ ఏం రాస్తున్నాడంటే ఎందుకనగా దేవుని గురించి అది వారి దేవుని గురించి ఏమైతే చెప్పాలో, దేవుని గురించి ఏమైతే వారికి బయలుపరచాలో, దేవుని గురించి వాళ్ళు ఏమైతే తెలుసుకోవాలో, ఇవి అన్ని కూడా మరి మనము ఆది కాలంలో నుంచి మనం చూసుకున్నట్లయితే మరి మోషే సమయంలో సినాయి కొండ మీద నుంచి ఇచ్చిన ఆజ్ఞలు, ఆ కట్టడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దే నో ద law has been revealed to them, and we see that every person is coming under the law of sin, and there is a punishment when the people are coming into the law of the sin. చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ he is speaking about the righteousness of any merit on their own or the personal obedience to the law. దేవుని యొక్క మరి నీతికి, దేవుని యొక్క ఆ నిబంధన, ఆ ఏవేవైతే ఆ న్యాయాదులు అక్కడ మాట్లాడి ఉంటున్నారో అవన్నిటికీ వాళ్ళు విరుద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం ఈ వాక్య భాగంలో చూసినట్లయితే the sinful nature of a human being has brought the distance between God and man. మనిషి యొక్క పాపం, మనిషి యొక్క పాప నైజం, మనిషి యొక్క పాపము, ఇవన్నీ కూడా దేవుని నుంచి దూరంగా మరి అవి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. We see he is saying, the sinful nature of man is being dragged out and made to stand before the God's holiness. దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట మరి ఒక పాపి అయిన మానవుడిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో మనలో ఏమి పాపం అయితే ఉంటున్నదో అది బయటికి కనపడే రీతిగా ఉంటున్నది. We know what is the sin we are owing in our life. We know what is the kind of the sin we are carrying in our life. We know what is the kind of the sinful nature we are living when we come into the fold of God. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటామో ఆ మాటలు మనకు బాగా తెలిసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటాడు ఈ భాగంలో, ఈ మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే దిస్ పీపుల్ హ్యావ్ సప్రెస్డ్ ద ట్రూత్ అంటున్నాడు. సత్యం ఏమైతే ఉంటున్నదో, దేవుడు ఏవైతే బయలుపరిచి ఉంటున్నాడో అవన్నీ కూడా వీళ్ళు సప్రెస్ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకో విధంగా చెప్పాలి అని అంటే వీళ్ళకి దేవుని యొక్క న్యాయ నిబంధనలు ఏమై ఉన్నాయో తెలుసు, దేవుడి యొక్క నిబంధనలు ఏమి చెప్పినాడో తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏ రీతిగా తెలుసు. ఇవన్నీ తెలుసుకొని కూడా యూదులు అన్య జనాంగం వల్లే మరి వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా ఈ యొక్క భాగంలో, ఈ యొక్క చిన్న జిస్ట్ లో మనం చూస్తున్నట్లయితే ఇది మనకు కనబడుతూ ఉంటున్నది. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద పీపుల్ ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ దర్ ఓన్ and they are coming into the shadow of unrighteousness. ఈ యొక్క ఏమంటారంటే దుర్నీతి ఆ గుంపులోకి వాళ్ళు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతిని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ మాత్రం కూడా నీతి వాళ్ళలో మరి ఉన్నట్టుగా మనకి ఈ భాగంలో మనము చూసుకోగలుగుతున్నాం. అందుకే అంటున్నాడు కదా, మనము ఇక్కడ ఈ భాగంలో 21వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము చదవండి ఒకసారి. Because although they knew God, they did not glorify him as God, nor were thankful, but became fertile in their thoughts, and their foolish hearts were darkened. మరియు వారు దేవుని ఎదుట ఆయనను దేవునిగా మహిమపరచు తమ వాదముల చిన్న మాట మనం చూసుకుందాం. వాళ్ళు దేవుని ఎరిగినట్టుగా మనకు తెలుసు, దేవుడు ఎవరో వాళ్ళకు తెలుసు, దేవుని యొక్క నిబంధనలు ఏంటో తెలుసు, దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడినో తెలుసు, దేవుడి యొక్క నీతి నిబంధనలు కట్టడాలు ఏ రీతిగా ఉన్నాయో తెలుసు. ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు మరి ఏమంటున్నారంటే ఇంగ్లీష్ లో చూసినట్లయితే లైక్ ఫూలిష్ హార్ట్స్, వెర్రివారు వలె వారు మరి దేవుని నుండి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. They are worshipping the gods which they are not supposed to worship.
There are a lot of things in this world. ఈ లోకంలో ఉంటుండగా ఒక నీతిమంతుడు ఈ లోకంలో జీవిస్తుండగా ఒక విశ్వాసి ఈ లోకంలో జీవిస్తుండగా అనేకమైనవి మనకు కనపడుతూ ఉంటున్నాయి. అనేకమైన అవినీతివి మనకు కనపడుతుంటాయి. అనేకమైన అవినీతికరమైన కార్యములు, కట్టడాలు, నిబంధనలు, మాటలు, అలవాట్లు ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. ఇవన్నీ తెలుసుకొని కూడా కొంతమంది నీతిమంతులు ఇంకను అవినీతులుగానే వాళ్ళు జీవిస్తుంటున్నారు. They are still living like a foolish and unrighteousness in the fold of God. Only we find that when they know that today is the day of worship, they are simply pretending and trying to change themselves, but not trying to change wholly from inside their heart. అందుకే మనం చూస్తుంటాం ఈ మాటలో అంటాడు కదా, by their thoughts, by their foolish hearts, people are not obeying. People are not coming into the fold of God. For this reason, we see man has come into the place where he has to come into the wrath of God. దేవుని యొక్క ఉగ్రతలోకి ఈ మనుషులు ఈ రీతిగా వస్తుంటున్నాడు. దేవుని విసర్జించి ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞల్ని తృణీకరించి ఉంటున్నాడు. దేవునికి అహిష్టంగా నడుస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ తెలుసుకొని ఆయన దేవుని శిక్షకు ఆయన వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం చూడండి, ఆయన అంటాడు కదా ఈ యొక్క భాగంలో 24వ భాగంలో 3వ అధ్యాయము 24వ వచనంలోకి వచ్చేటప్పటికి we find that he is being justified అంటున్నాడు. ఏం చేయబడ్డాడంటండి? ఏం చేయబడ్డాడు? ఆయన నీతిగా మరి ఆయన అక్కడ తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. జస్టిఫైడ్ చదవండి ఒకసారి 24వ వచనము. 24వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు ద్వారా మనని ఉచితముగా మనని నీతిమంతులుగా తీర్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వస్తుంటున్నామో, ఎప్పుడైతే క్రీస్తు దగ్గర మనం ఉంటున్నామో, ఎప్పుడైతే ప్రభు అయిన శిలువలో కార్యము జరిగి ఉంచినదో, ఆయన రక్తము ద్వారా, ఆయన పాప విమోక్షణ ద్వారా ఒక పాపికి ఆయన సన్నిధిలో ఆయన నీతిమంతుడుగా తీర్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే అంటున్నాడు కదా, he finally states that you and I have been treated as righteousness. It is by his favor, it is by his grace అంటున్నాడు. It is no matter of the right, but it is a freely given gift. ఉచితముగా అది ఇవ్వబడి ఉంటున్నది. Man has not paid anything for the gift of God. Man has not done any mighty thing to possess the free gift of God. Man has not done any great things that he deserves the gift of God. But it is only the mercy, or it is only through his free will he has given to us. ఆయన ఉచితముగా నిన్ను నన్ను కూడా ఆయన మరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని ఆ మాటలు అక్కడ రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే అదే మనము కీర్తనలో 51:4 చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, యు అండ్ ఐ హావ్ బీన్ ప్రూవెన్ రైటియస్ అంటున్నాడు. టచ్ దాట్ అంటున్నాడు. హీబ్రూలో ఈ మాటని ఒక అర్థం ఏమిటి అంటే, యు అండ్ ఐ హావ్ బీన్ ప్రూవెన్ రైటియస్. నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఒక నీతిమంతులుగా మనము ముద్ర వేయబడి ఉంటున్నాము. ఆయన నీ కొరకు నా కొరకు కార్చిన సిల్వలో రక్తాన్ని బట్టి నీవు నేను కూడా నీతిమంతులుగా మరి అక్కడ తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే అంటున్నాడు కదా యెషయా గ్రంథము 53:11 వచనంలో కూడా చూసినట్లయితే, he has declared righteousness. నిన్ను ఒక నీతిమంతుడుగా ఆయన అక్కడ డిక్లేర్ చేసి ఉంటున్నాడు. నువ్వు ఇంతకు ముందు చూసినట్లయితే ఒక పాపిగా ఉంటున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తు విమోచన ద్వారా, క్రీస్తు ఒక రక్తము ద్వారా, క్రీస్తు శిలువలో చేసిన కార్యము ద్వారా యు హ్యావ్ బీన్ డిక్లేర్డ్ రైటియస్. నీతిమంతుడుగా ఆయన సన్నిధిలో నీవు నేను కూడా నుంచున్నట్టుగా మనం చూస్తుంటాం.
ఇంత ముందు చూసినట్లయితే ఆయన ఉగ్రతలో మనం ఉంటున్నాం. ఆయన ఒక ఉగ్రతకు మనం అర్హులము, ఆయన శిక్షకు మనం అర్హులము, ఆయన సన్నిధిలో మనం సమస్తము కోల్పోయిన వారుగా ఉంటున్నాము. కానీ ఈ యొక్క 21 నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క 3వ అధ్యాయంలో మనము నీతిమంతులుగా మరి చేయబడి ఉంటున్నాం. అందుకే అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి ఉంటున్నారు, అందరూ కూడా శిక్షకు అర్హులు, అందరూ కూడా శిక్షకు రావాల్సిందే, తీర్పులోనికి రావాల్సిందే. కానీ ఆయన కుమారుడు కార్చిన రక్తము ద్వారా నీవు నేను కూడా నీతిమంతులుగా అక్కడ తీర్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే మాటలు న్యూ టెస్టిమెంట్ లో మనం చూసినట్లయితే గ్రీక్ భాషలో ఈ మాట ఈ రీతిగా రాయబడి మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనము, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే టు బి ప్రూవెన్ రైటియస్ అంటాడు, దిఖాయో అంటాడు. దట్ ఈస్ టు బి ప్రూవెన్ రైటియస్. పాత నిబంధనలో అన్ని కూడా ఎక్కువగా హిబ్రూ భాషలో రాయబడి ఉంచిన మాటలు. కొత్త నిబంధనలో చూసినట్లయితే మరి గ్రీకులో ఎక్కువగా రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటల్లో చూసినట్లయితే యూనో జస్టిఫికేషన్ ఈజ్ ద జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటున్నాడు ఒక రచయిత. జస్టిఫికేషన్ ఈజ్ జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఒక దొంగ మరి ఆయన ఎటువంటి నేరమో ఆయన పైన లేదు అని అంటే ఒక న్యాయాధిపతి ఉండాలి, ఒక న్యాయం తీర్చేవాడు ఉండాలి. ఈయనకు ఎటువంటి శిక్ష లేదు, ఈయన ఈ శిక్షకు అర్హుడు కాడు, ఈయన ఒక శిక్ష లేకపోతే ఈయన చేసిన కార్యానికి ఈయనకు విమోచన ఉన్నది, క్షమాభిక్ష ఉన్నది అనేది మరి ఆ న్యాయాధిపతి అక్కడ ఆ న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు. అందుకే మనం చూస్తుంటాం మరి ఆ నలుగురికి ఉరి వేస్తున్నప్పుడు వాళ్ళు పదే పదే కూడా మరి వాళ్ళు ఆ ప్రెసిడెంట్ ద్వారా మరి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. ఏమని? క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. న్యాయపీఠం ఎదుట వాళ్ళు క్షమాభిక్ష కోసం వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. మేము చేసాము తప్పు, ఈ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించు అని వాళ్ళు ఆ న్యాయాధిపతి దగ్గర క్షమాభిక్ష పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ రీతిగానే మరి దేవుడు చూసినట్లయితే మనని ఉచితముగా తన కృప చేత నిన్ను నన్ను కూడా అటువంటి పాపములోకి మనం వెళ్ళవలసిన వారం, అటువంటి శిక్షలోకి మనం వెళ్ళవలసిన వారం, అక్కడి నుంచి నిన్ను నన్ను కూడా ఆయన తప్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. He has redeemed us from the sinful nature of our life. He has redeemed us from the wrath of God which was going to come on us in our life. ఈ మాటలు అక్కడ ఆయన రాసినట్టుగా మనం చూస్తుంటున్నాము. God's justification of a sinner does not make him sinless, but the innocency when we come into the fold of Christ, when we live with Christ, when we come into him, he is going to make us righteousness in his sight. అందుకే అంటాడు కదా, ఏమంటాడంటే ఇక మీదట నీవు నూతన సృష్టి అంటాడు. యు ఆర్ ఎ న్యూ క్రియేచర్ అంటాడు. ఎప్పుడైతే మనము దేవుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం పాపాన్ని వదిలేస్తున్నామో, ఎప్పుడైతే ఈయననే నా దేవుడు అని మనం ఒప్పుకుంటున్నామో, ఆయన రక్తము ద్వారా నా పాపము విమోచన కలిగినది అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో, ఇక మీదట నీవు నేను కూడా you and I are a new creature. That's what he's saying, the righteous is becoming, the sinner is becoming righteousness when he is having a relationship with Jesus Christ. When he's coming into the fold of Jesus Christ, when he's accepting him as a savior, he has become, a sinner has become righteous. Truly children of God. ఈ రోజు కూడా మనం చూస్తుంటున్నాం ఇటువంటి స్వభావం కలిగిన వారే ఉంటున్నాడు. నిబంధనలు తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, దేవుని యొక్క కట్టడాలు తెలుసు, దేవుడు మనల్ని ఏ రీతిగా ఎన్నుకున్నాడో మనకు తెలుసు. నీతిమంతులు కూడా అవినీతిమంతులు లాగానే మరి వ్యవహరిస్తుంటున్నారు. We are also living like Gentiles. We are also behaving like foolish. We are also behaving like in our own praise, in our own glory. We are living. That's what Apostle Paul wanted to visit this place and bring them and make known to them how the justification of grace God has given unto mankind. నీవు నేను కూడా మరి ఆ పాపంలో మనం జీవిస్తుంటున్నాము.
కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా నీవు నేను కూడా ఆ ఒక శిక్ష నుంచి మనము తప్పించబడి ఉంటున్నాం. మనము మరి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనము చేసుకున్నట్టుగా మనం చేస్తుంటున్నాం. అదే అంటున్నాడు కదా 25వ వచనంలో, చదవండి ఒకసారి 25వ వచనంలో చూసినట్లయితే, whom God set forth as a proposition by his blood through faith to demonstrate his righteousness, because in his forbearance God has passed over the sins and presumably committed. To demonstrate the present time his righteousness, he might be just and justifier of the one who has faith in Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క బాట మనం చూసినట్లయితే ప్రొపిటేషన్, ఈ యొక్క గ్రీకు అర్థము యాక్ట్ ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ సిన్. ఇంగ్లీష్ లో ఈ యొక్క మాట రాయబడి ఉంటుంది ఏమంటే, whom God has set forth as a propitiation by his blood. The word propitiation is speaking or the giving the meaning as the act of getting rid of sinful nature. పాపం నుంచి మనం విమోచించబడ్డాము. దేవుని సన్నిధిలో మరి మనము ఆయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంకో మరి సులువైన భాషలో చెప్పుకోవాలంటే, మానవుడికి దేవుడికి మధ్యలో ఏవైతే పాపం ఉంటున్నదో అది తొలగించబడి ఉంటున్నది. The sin which was hindering, or the issues which were hindering to have relationship with living God and man, those things have been removed by the sacrifice of Lord Jesus Christ. You and I have been given the mercy seat. కృపగల మరి ఆ చోట్లోకి మనం తీసుకువెళ్ళబడ్డాం. We have been taken into the place of the mercy seat. God has given us the mercy seat. God has shown mercy to us. God has shown his love towards us. God has shown his abundant grace upon us. What a day we have this morning, that we, once the sinners, have been redeemed. Once we were living in our own world, మన సొంత ఏచ్ఛలలో మనం నివసిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించేవాడుగా ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి ఈ ఉదయకాలన్న మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అనంటే, నీవు నేను కూడా జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడ్డాము, నీతిమంతులుగా మనము ఎన్నుకోబడ్డాము. పాపి అయిన మానవుడు దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా, దేవుని యొక్క కల్వరి శిలువలో చేసిన త్యాగము ద్వారా ఏవేవైతే నిబంధనలు మనం ఉల్లంఘించి ఉంటున్నామో అవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విముక్తి కలిగించి నిన్ను నన్ను కూడా నీతిమంతుడుగా మరి తీర్చబడ్డాడు, నీతిమంతుడుగా మనల్ని నియమించాడు. He has turned us holy and acceptable in his sight. ఈ యొక్క కారణం చేత ఈ దినాన్ని మనం దేవుని స్తుతిస్తుంటున్నామా, దేవుని మనం గణపరుస్తుంటున్నామా, దేవుని మనము ఆరాధిస్తుంటున్నామా, మనము గమనించుకోవాల్సిన అవసరం అయి ఉంటున్నది. ప్రార్థన చేసుకుందాం. జీవముల తండ్రి నాయన, మీకు వందనాలు. ఉదయకాలను మరొకసారి నీ వాక్యంతో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. నిజమే, నీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించావు. ఈ కుమారుని ఈ లోకంలో పంపించి శిలువలో కార్చిన రక్తము ద్వారా మమ్మల్ని తండ్రి యోగ్యులుగా చేస్తావు. You have justified us to come into the throne of mercy seat. What a love you have, what a grace you have shown to us, what a abundant care you have for us, God. మేము శిక్షకు గురి కాకుండా ప్రభా నాయన, మరి తండ్రి మేము తండ్రి నాయన కృపగల మరి సన్నిధిలోకి రాగలుగుటకు మీరు చూపించిన మాకు ఈ గొప్ప కృపను బట్టి, ఈ యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి నేను స్తుతిస్తూ చేస్తామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతించెదాని
ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ఆరంభించుకుందామండి. జీవం గలేసియా కృపగల మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభా సంఘంగా నీ బిడ్డలుగా నీ సన్నిధికి రావడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మా స్తుతిని మీద ఆశీనుడయ్యేటువంటి నా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించిన దేవా, ఇక మీదటను నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఈ మాటలు మీ మాటలు ప్రభా, కనుక నీవే నీ వాక్యం ద్వారా మాతోని మరి ఒకసారి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సమస్తాన్ని మరుగుపరచండి తండ్రి, అపవాది క్రియను లయపరచు తండ్రి. నీకు మహిమాతికరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ వాక్యం మా హృదయాల్లో నాటుకొని నురంతులుగా ఫలించులాగున సహాయం చేయండి నాయన. మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. అపవాది అది దొంగిలించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాతో నీ వాక్య ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మమ్మల్ని ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించడానికి, ఆ వాక్యాన్ని మా జీవితంలో మేము ప్రాక్టికల్గా అనుసరించడానికి నీ కృపను దయచేయమని సమస్త మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సామ్స్ 23:1-4 వర్సెస్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చు ఉన్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. దావీదు రచించినటువంటి 23వ కీర్తన మనందరికీ బాగా పరిచయం ఉన్నదే. ప్రత్యేకంగా మనం చదువుకున్నటువంటి వచనాల్లో 4వ వచనం గమనిస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నేను ఏ అపాయమునకు భయపడును, ఎందుకంటే ప్రభువా నీవు నాకు తోడయ్యుందువు అని దావీదు అంటూ ఉన్నాడు. ఒకప్పుడు ఒక ఏరోప్లేన్లో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారట. ఆ విమానము టేక్ ఆఫ్ అయింది. పైకి వెళ్తూ ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాతావరణంలో తీవ్రంగా మార్చబడి ఆ ఏరోప్లేన్ కదలడం ఆరంభమైందంట. ఆ టర్బులెన్స్కి ఏరోప్లేన్ ఊగిపోతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడిపోతూ ఉన్నారట. ఆ వాతావరణం తీవ్రం అయ్యే కొలది, విమానం కదిలే కొలది వారి భయం ఆందోళన ఎక్కువైపోతూ టెన్షన్గా బిగబట్టుకుని కూర్చున్నారట. అయితే ఆ ప్లేన్లోనే ప్రయాణిస్తున్నటువంటి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయి మాత్రము నార్మల్గా ఏమాత్రం భయపడకుండా నార్మల్గా కూర్చొని ఉన్నాయంట. వీరు అబ్బాయిని చూస్తున్నారు, వీరికి ఆశ్చర్యం అనిపించింది. అలాగ కొన్ని నిమిషాలు అయ్యే కొలది, ఆ తీవ్రత ఎక్కువయ్యే కొలది వీరందరూ భయపడిపోతూ ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత వాతావరణం కుదిరిపడింది, విమానము నార్మల్గా అయ్యింది. చివరికి వారు ప్రయాణం ముగించుకొని ల్యాండ్ అయ్యారు. విమానము నుంచి అందరూ దిగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఈ చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా అన్నాడంట, ఏ బాబు, ప్లేన్ కదిలిపోతూ ఉన్నప్పుడు ఆ టర్బులెన్స్లో ఊగిపోతూ ఉన్నప్పుడు మేము అందరం భయపడ్డాం, నువ్వు మాత్రం ఏంటి ఏం భయపడలేదు, నార్మల్గా కూర్చున్నావు ఏంటి అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, ద పైలట్ ఆఫ్ దిస్ ప్లేన్ ఇస్ మై ఫాదర్ అన్నాడంట. ఈ విమానము నడిపించేటువంటి పైలట్ మా నాన్నగారు అన్నాడంట. ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారి గురించి బాగా తెలుసు. ఇలాంటి అనేక సార్లు ఆ ప్లేన్లో వాళ్ళ నాన్నగారు వెళ్ళాడు, ఆ నాన్నగారితో పాటు ఈ అబ్బాయి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు ఆ ప్లేన్ని ఎలా నడిపించగలడో ఆ అబ్బాయికి తెలుసు. కాబట్టి ఆ టర్బులెన్స్ వచ్చినా అందరూ భయపడిపోతున్నా ఆ అబ్బాయికి మాత్రం నిశ్చింతగా యథావిధిగా ఉన్నాడు. దావీదు ఇక్కడ అదే అంటున్నాడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడును, ఎందుకంటే నీవు నాకు తోడయ్యున్నావు అని దావీదు అంటూ ఉన్నాడు. ఈ టైమ్స్లో ప్రపంచవ్యాప్తంగా కూడా
ఇలాంటి గడాంధకారపు లోయల్లాంటి అనుభవం గుండా వెళ్తూ ఉన్నారు. ఈ COVID-19 కరోనా వైరస్ని బట్టి ప్రపంచం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. అగ్రదేశాల నుంచి డెవలప్డ్ నేషన్స్ వరకు కూడా ఏ భేదము లేకుండా అందరూ కూడా భయక్రాంతులు అవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇక ఇది తగ్గుతుందా, తగ్గడానికి ఎంతకాలం పడుతుంది, తగ్గిన తర్వాత దాని పరిమాణాలు ఎలాగుంటాయి, ఆ తర్వాత మన యొక్క జీవితము నార్మల్ లైఫ్ ఎలా కొనసాగుతుంది అన్నటువంటి భయాందోళనలో అందరూ ఉంటూ ఉన్నారు. ఆ రిపోర్ట్స్ కూడా మనం వింటూ ఉంటే సుమారుగా 40 లక్షల కేసెస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసెస్ ఉన్నాయి. 40 లక్షలు. అందులో 2,75,000 మంది మరణించారు. 14 లక్షల మంది ఆ వైరస్ నుంచి కోలుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కనుక చాలా భయాందోళనలో ప్రజలు ఉంటూ ఉన్నారు. అకస్మాత్తుగా మన జీవితాలు మార్చబడ్డాయి. మా పాప టీవీలో మేము చూస్తూ ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాం. అందులో ఒక అమ్యూజ్మెంట్ పార్క్, ఆ రిసార్ట్ లాంటిది ఆ టీవీలో కనబడతా ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్లో అందరూ వెళ్ళి ఆ పార్క్లో, పెద్ద పార్క్లోని వారు వెళ్ళి అక్కడ అందరు కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ జైంట్ వీల్ అలాంటివి వెళ్తూ ఉండడం చూస్తున్నప్పుడు అది చాలా డిస్టెంట్గా అనిపించింది. అంతమంది కలిసి ఆడుకోవడం, స్విమ్మింగ్ చేయడం అంటూ ఉన్నప్పుడు 2 నెలల క్రితం అవన్నీ మనం చేసాం. ఇప్పుడు అదంతా ఇప్పుడు అకస్మాత్తుగా కలవడం కూడా భయపడుతూ ఉన్నారు. సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటి ఉంది. ఎవరికి వారు వేరుగా ఉండడం, కలిస్తే ఎక్కడ ఏమవుతుందో, చేతులు కలిపితే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన, చాలా భయాందోళనగా ప్రజలు ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో మనకి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యంగా వెళ్తే హాస్పిటల్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు. దావీదు వలె మనం చెప్పాలి, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడడు, ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందులో మనము ధైర్యం తెచ్చుకోవాలండి. అందులో మనం విశ్వాసం కలిగి ఉండాలి. 23వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అదే గుర్తిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలతోనే ఉంటాడు. ఆ కాపరి గొర్రెల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఒకవేళ మందలోంచి ఒక గొర్రె తప్పిపోయినా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొని వచ్చేటువంటి వాడు కాపరి. మన ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు. కునుకక నిద్రపోక ఆయన మనల్ని కనుదృష్టి మన మీద ఉండేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకా ముందుకు వెళ్ళి అంటున్నాడు, నేను మరణలోయలో బడి వెళ్ళినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. కొండలు, లోయలు అనుభవాలు మన జీవితంలో వస్తాయి. అయితే వాటన్నిటిలో దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. వాగ్దాత దేశంలో ప్రవేశించేటువంటి ఆ సమయము ఆసన్నమవుతుండగా మోషే ఇశ్రాయేలును అందరినీ పిలిచి అంటాడు, దేవుడు వారికి అనుగ్రహించేటువంటి ఆ దేశాన్ని గురించి, వారు స్వతంత్రించుకునేటువంటి దేశాన్ని గురించి మోషే వాళ్ళతో అంటాడు, మీరు నది దాటి వెళ్ళబోయేటువంటి దేశము మీరు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు దేశం ఫ్లాట్గా ఉండేటువంటి దేశం, కానీ వారు స్వతంత్రించుకొనబోయేటువంటి దేశము కొండలు, లోయలు ఉన్నటువంటి దేశము. కానీ దేవునికి స్తోత్రము, మన దేవుడు ఆయన కొండలకును లోయలకును కూడా దేవుడై ఉంటూ ఉన్నాడు. లోయ అనుభవాలు మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు, లోయల గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం ఏ అపాయమునకు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి లోయలో ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆ లోయలో నుంచి మనల్ని దాటించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. లోయ వ్యాలీని మనం చూస్తే అది చాలా లోతుగా ఉండేటువంటి ప్రాంతం అండి. చాలా డీప్గా, నారోగా ఉండేటువంటి ప్రాంతము. 2 కొండలకి మధ్యలో ఉండేటువంటి ప్రాంతము, లేక ఆ భూమికి దిగువనున్నటువంటి ప్రాంతము. ఇంకొకటి, ఆ కొండలలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ లోయల్లో పడుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళ ప్రవాహానికి అక్కడ ఉన్నటువంటి మట్టి కొట్టుకొని పోతూ
ఆ గుంటలు గుంటలుగా అయిపోయేటువంటి ఆ యొక్క ప్రాంతం అది. ఆ లోయలు పయనించడానికి అనుకూలమైనటువంటి లోయలు కాదు. ఇంకొక ప్రమాదము లోయల్లో ఉండేది ఏంటంటే దొంగలు మాటున వేసి ఉంటారు. కనుక లోయలు ప్రమాదకరమైనటువంటి ప్రాంతము, లోయలు కష్టమైనటువంటి ప్రాంతము, లోయలు ఇరుకుగా ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతము. మన జీవితం ప్రయాణంలో కూడా అనేకమైనటువంటి లోయలు, మరణ లోయల్లో నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. చివరికి మరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా మనకు వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, మనుషులకు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడిను, ఆ తర్వాత తీర్పు వచ్చును. మరణం కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఇటువంటి ఆ మరణ లోయలో వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. దావీదు అంటున్నాడు, మరణ లోయలో బడి నేను వెళ్ళినను ఏ అపాయమునకు భయపడును, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. ఈరోజు మనము ఈ మరణ లోయల గుండా అనుభవం గుండా మనము ఈ COVID-19 పాండమిక్ పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నాం. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరణలోయ కానీ మరణానికి కూడా మనం భయపడిన అవసరం లేదండి. ఆ ప్రభువు మరణపు అధికారాన్ని మన మీద నుంచి కొట్టివేశాడు. దావీదు జీవితాన్ని చూసినట్టయితే ఈ మరణ లోయలు యొక్క అనుభవం ఎంతో ఉంది దావీదుకి. తన ఇంటి వారి నుంచి, తన బయట ఉన్నటువంటి వారి నుంచి, తన శత్రువుల నుంచి ఇలాంటివి అనేకమైనటువంటి ఆ మరణ అపాయాలు లోయల అనుభవంలోనికి నుండి దావీదు వెళ్ళాడు. రాజు అయినటువంటి సౌలుకి తను సేవ చేస్తూ ఉన్నప్పుడు అపవిత్రాత్మ కలిగినప్పుడు వెళ్ళి వాయిద్యం వాయించి ఆ అపవిత్రాత్మ నుంచి విడుదల కలుగజేయడానికి సహాయపడుతూ ఉంటే సౌలు మాత్రం దావీదుని తన బల్యముతోని దావీదుని గోడకి కుచ్చి చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన కూతురిని ఇచ్చి మోసగించి అలాగ దావీదుని చంపాలి అని ప్రయత్నం చేశాడు. తన చుట్టూ అనేక మంది శత్రువులు తనని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన సొంత కుమారుడు తన మీద తిరుగుబాటు చేశాడు. తనని చంపడానికి వచ్చాడు. తన రాజ్యాన్ని లాక్కోవడానికి తన సొంత కుమారుడు వచ్చాడు. తన శత్రువులు తనను చంపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు. తన దండు వారే తన్ని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి అనుభవాలు గుండా దావీదు వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నిజంగా నాకును మరణకును అడుగు మాత్రము ఉంది, there's only a step between me and death అని దావీదు అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలే పొర్లి నా మీద పడి బెదిరింపగను. భక్తిహీనులు ఆయన మీద వరదవలే పొరులుతూ ఉన్నారు. The cords of death encompass me. కీర్తనలు 116వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయును దుఃఖమును నాకు కలిగెను. అదే కీర్తనలు 9వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయ బాధను చూడము అంటున్నాడు. ఓ లార్డ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ డెత్ అని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు అనేకమైనటువంటి పోరాటాలు, యుద్ధములు తన జీవితం అంత్యం చేసినటువంటి వాడు. ఒక దగ్గర అంటాడు, ఇదిగో ప్రభువా, శత్రువు నా ద్వారంన నిలిచి ఉన్నాడు అని దావీదు అంటాడు. అయితే దావీదుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని యందు విశ్వాసం ఉంచాడండి. తన దేవుని బట్టి తను ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుని బట్టి మరణలోయలో నిశ్చింతగా ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణలోయలో పడి నేను వెళ్ళినను ఏ అపాయమునకు భయపడను. తన జీవితం అంత్యం పోరాడాడు, కానీ మరి నిబ్బరంగా దావీదు అంతం వరకు నిలిచి ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఈ అపాయమునకు మనం భయపడిన అవసరం లేదు. ఐగుప్తు తెగులు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒకదానికి మించి ఒక తెగులు వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులందరి మీద ఆ తెగులు రాగా మాత్రం ఏ హాని కలుకున్న వారు భద్రపరిచారు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ చివరి తెగులు, ఆ మరణదూత
ఆ ఐగుప్తు దేశం మీద దాటి వెళ్ళుచూ ఉండగా ఇశ్రాయేలీలు ఆ పస్కా బలి పశువుని వధించి ఆ రక్తాన్ని తమ ద్వారం మీద పూసినప్పుడు ఆ మరణదూత వారిని దాటి వెళ్ళిపోయింది. ఆ ఐగుప్తు దేశం అంతటిను ప్రతి కుటుంబంలోనూ ఆ మరణ వేదనలు వినిపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు మాత్రము సురక్షితంగా భద్రపరచబడ్డారు. దానికి కారణం ఏంటంటే ఆ పస్కాను వారు ఆచరించట్లో దేవుని మీద వారు ఆధారపడ్డారు. మనము ఈ అపాయంతో భయపడిన అవసరం లేదు. అయితే ఒక విషయంలో మనం జాగ్రత్త పడాలి. మనం ప్రభువునందు నిలిచి ఉండడం మనం నేర్చుకోవాలి. మోషే అంటాడు, అరణ్యంలో ప్రయత్నం చేస్తూ కీర్తనల గ్రంథము 90 అధ్యాయంలో అంటాడు, ప్రభువా తరతరం నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక ముందు భూమిని లోకము నీవు పుట్టించక ముందు యుగ యుగములు నీవే దేవుడవు. కీర్తనలు 91 అధ్యాయంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీటిని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనలోనే మనకు రక్షణ ఉంది, ఆయనలోనే మనకు భద్రత ఉంది, ఆయనలోనే మనకు ఆశీర్వాదం కలిగి ఉంది. ఒకవేళ ఇంకా నీవు ఆయన్ని ఆశ్రయించకపోతే గొప్ప శుభవార్త, తాను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇంకా ప్రభుకి దూరంగా ఉన్నామా? ప్రభు సన్నిధికి ఇప్పుడే వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నా రక్షకుడిగా, నా ప్రభువుగా ఉండు అని మన జీవితంలో ఆయన ఆహ్వానిస్తే ఆయన మన పాపములు కడిగివేసి మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు. ఆయనలో మనల్ని భద్రపరుచుకుంటాడు. ఆయన మన కాపరిగా ఉంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే మనకి లేమి కలగదు. ఈ అపాయమునకు నువ్వు భయపడిన అవసరం లేదు. కీర్తనలు 91 అధ్యాయంలో మోషే అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రాస్తూ అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు. 3వ వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును అంటాడు. ఆయన రెక్కలతో నేను కప్పును అంటాడు. గొప్ప భద్రతను, గొప్ప ఆదరణను ఆయనలో మనం కలిగి ఉన్నాం. అయితే ఆ స్థితిని మనం ఆనందించాలి అంటే, ఆ స్థితిని మనము కలిగి ఉండాలి అంటే ఆ అధ్యాయంలో కింద వచనాలు చదవాలండి. 9వ వచనం, కీర్తనలు 91 అధ్యాయం 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. ఇది మనం చేయాలి. కనుకనే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గంలో అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటూ ఉన్నాడు. 14వ వచనంలో, అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మోరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. ఈ యొక్క కరోనా వైరస్, ఈ విపత్తులు, ఈ విపరీతమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయో మనకు తెలీదు. చాలా ప్రశ్నలు మనకు వస్తూ ఉన్నాయి. ఇది దేవుడు శిక్షిస్తూ ఉన్నాడా, లేక అంత్యదినాలు ఇంకా వచ్చేసాయా, లేక ఇది సాతాను క్రియలా, ఏమి జరుగుతుంది అన్నటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. అయితే ఒక్క విషయము నిశ్చయమైనది ఏంటి అంటే, మనము దేవుని బిడ్డగా ఉన్నట్టయితే ఆ దేవుని సెలవు లేనిదే మనకి ఏ హానియు కలగదు. మన జీవితాల పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. ఆయన తను ప్రేమించు వారికి సమస్తము మేలు కొరికై సమకూర్చి జరిగించేటువంటి వాడు. మరణం గురించి మనం భయపడిన అవసరం లేదు. ఇతరుల వలె నిరీక్షణ లేనటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుడు మనకి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని,
నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద మనం ఉండేటువంటి జీవితము దేవుడు మనకిచ్చినటువంటి నిత్య జీవానితోని కంపేర్ చేసుకుంటే చాలా చిన్న టైనీ పార్ట్ అండి. దేవుని బిడ్డలకి మరణం అనేటువంటిది ఇట్స్ ఎ డోర్ వే టు హిస్ ప్రెజెన్స్. భయంకరమైన చీకటి లోయల అనుభవాల గుండా మనం వెళ్లాల్సి ఉండొచ్చు. కీర్తనకారుడు 84వ అధ్యాయం 6వ వచనం అంటాడు, వారు బాకా లోయలో బడి వెలుచు దాని జలమయంగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును అంటూ ఉన్నాడు. బాకా లోయ, బాకా అనక వీపింగ్, కన్నీరు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఆ బాకా లోయలో వెళ్తూ ఉండగా దాని జలమయంగా చేయును అంటూ ఉన్నాడు. కీర్తనలు 84వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెలుచు దాన్ని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో నింపు. 7వ వచనంలో వారు నానాటికి బలావృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడుదురు అంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూస్తే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచువాడు రక్షింపబడును. బాకా లోయ, కన్నీరు లోయ, బాకా లోయ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయేమో. కన్నీరు, దుఃఖము, బాధలు, వ్యాధులు, నిరుత్సాహములు, ఓటములు మన జీవితంలో ఉంటూ ఉన్నాయా? ఆ కన్నీరు ప్రభు దగ్గరికి మనం తీసుకెళ్ళినట్టయితే దాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. కీర్తనలో అంటాడు, కన్నీరుతోను విత్తువాడు సంతోషగానములతో పంట కొయ్యను. హాగరు ఒంటరిగా తన కుమారుని ఆ ఎడారిలోని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, ఇక చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, త్రాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితులు, ఆ బిడ్డని పక్కన పెట్టి కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు ఆమెను చూశాడు. చూచుచున్నటువంటి దేవుడు ఆ ఎడారిలో ఆమె కోసం సెలయేరుని సృష్టించాడండి. ఎంత గొప్ప విషయం! ఆమెకు కావలసినటువంటి నీళ్ళు ఇవ్వడం కాదు, ఒక సెలయేరుని ఆమె కోసము ఎడారిలో కలుగజేశాడు. He created a stream in the desert. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, ప్రాణ భయముతోని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తను దర్శించాడు. యాకోబు ఆయన పట్టుకొని, ప్రభువా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అని కన్నీరు కార్చగా ప్రభు యాకోబు జీవితాన్ని మార్చివేశాడండి. యాకోబు మోసగాడి నుంచి ఇశ్రాయేలుగా మార్చివేశాడు. ఒంటరిగా తన ప్రాణానికే భయపడుతున్నటువంటి వాడిలో నుంచి ఒక జనాంగాన్ని కలుగజేశాడు. తనకు సంతానం లేని దాన్ని బట్టి హన్నా కన్నీరు కారుస్తూ ఉండగా ప్రభు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇజ్రాయేల్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్స్ని, సమూయేల్ని హన్నాకి కుమారుడిగా అనుగ్రహించాడు. హిజ్కియా ఇక తన జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు దేవునికి కన్నీటితోనే ప్రార్థించగా వెంటనే 15 సంవత్సరాల తన ఆయువుని పొడిగించాడు. ఈరోజు మన జీవితంలో కన్నీరు ఉండవచ్చునే, కానీ దాన్ని మనం ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళినట్టయితే గొప్ప సంతోషకరంగా, ఆనందకరంగా ఆయన మార్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయంలో దావీదు ప్రభుకి మొరపెట్టడం మనం చూస్తాం. భయంకరమైనటువంటి పాపం చేశాడు, మోసం చేశాడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. కానీ ఎప్పుడైతే దావీదు తన తప్పును తెలుసుకున్నాడో ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు, ప్రభువా నా రక్షణానందం నాకు మరలా పుట్టించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు యథార్థమైనటువంటి పశ్చాత్తాపంతో, ఒక బలమైన దృఢమైనటువంటి తీర్మానంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నా రక్షణానందం నాకు మరలా పుట్టించవా. ఎప్పుడైతే దేవుడు తను తిరిగి సమకూర్చాడో దావీదు తన జీవితంలో ఎన్నడూ కూడా ఆ పొరపాటుని రిపీట్ చేయలేదు. ఇలా ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దావీదు వలె తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్టయితే మనల్ని తిరిగి సమకూర్చి ఆయన దీవెనలతో మనల్ని కప్పేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దావీదు అంటాడు, విరిగి నరిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు ప్రభు.
ఈరోజు మన దుఃఖము, మన కన్నీరు అది ఏమైనప్పటికీ, భౌతికమైనది కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటిది కానివ్వండి, ఆ కన్నీరుని, ఆ పరిస్థితిని దేవునికి మనం అప్పచెప్పగలిగినట్టయితే దాన్ని దీవెనలతోని కప్పేటువంటి దేవుడై ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, 2 Chronicles 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ పరిస్థితిలో ఆయన బిడ్డలుగా మనం చేయగలిగేటువంటిది ఆ ప్రభు సన్నిధిలోనికి మనం తిరిగి రావాలి. ఈ విపత్తు సమయాల్లో ప్రపంచమంతా కూడా ఆందోళనకరంగా ఉంటూ ఉండగా ఆయన బిడ్డలుగా గొప్ప బాధ్యత మన మీద ఉందండి. గొప్ప కార్యములు దేవుడు ద్వారా జరగడానికి మనము మొరపెట్టగలిగే, ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగం మనం సరిచూసుకొని ఆయనకి మొరపెట్టిన యెడల ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన ఆలకించి మన పాపముని క్షమించి మన దేశంని స్వస్థపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. బాకా లోయ అది కన్నీరుతోని, వీపింగ్ వ్యాలీ. కానీ వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును అంటూ ఉన్నాడు. అది కన్నీరు ఉండేటువంటి ప్రాంతము, అది కన్నీరు లోయ, చీకటి అంధకారము, విపరీతమైనటువంటి లోయ. కానీ తొలకరి వాన దాన్ని దీవెనతో నింపును అంటూ ఉన్నాడు. ఆ బాకా లోయలో దానికి నీళ్ళ వనరు లేదు. కానీ దేవుడు తొలకరి వాన ఎప్పుడైతే ఆ కురిపిస్తాడో ఆ తొలకరి వాన కొండ శిఖరాల మీదుగా క్రిందకి పారి ఆ బాకా లోయనంతా కూడా జలమయంగా చేస్తుంది. ఈరోజు మన పరిస్థితుల్లో నుంచి విడుదలయ్యేటువంటి మార్గము మనకు కనబడకపోవచ్చు, మనకు కావలసినటువంటి రిసోర్సెస్ మనకు లేకపోవచ్చు, మనకు ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆటంకాలు అనేకమై కావచ్చును, మనం అధిగమించలేనటువంటి కావచ్చును. కానీ ప్రభు తన తొలకరి వానను అనుగ్రహించేటువంటి వాడై ఉంటున్నాడు. బాకా లోయలో దానికి నీళ్ళ వనరులు లేవండి, కానీ ఆ దేవుడు తన తొలకరి వారిని కురిపించి ఆ కొండల మీదుగా ఆ నీళ్లు ప్రవహింపచేసి ఆ బాకా లోయని జలమయంగా చేస్తూ ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తిచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఒక కొండ మీద నుంచి ప్రవహించేటువంటి ఆ నీరు కొన్ని లోయల్ని అది జలమయంగా చేయగలదు అని అంటారు. దేవునితోని మనకున్నటువంటి అనుభవాలు, ఆ కొండ శిఖర అనుభవాలు ఆ లోయల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని దాటింప చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. గొలియాతు ఎదురైనప్పుడు దావీదు అంటాడు, సింహము నుండి ఎలుగుబంటిని నన్ను తప్పించిన నా దేవుడు ఈ ఫిలిస్తీయుని నుండి కూడా నన్ను తప్పించగలడు అంటాడు. సరేండి, ద మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్ విల్ టేక్ us to the valley experiences also. యోబు దేవునితో ఒక చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. గొప్ప మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ యోబు జీవితంలో అనుభవించాడు. అయితే భయంకరమైనటువంటి మరణలోయ తన జీవితంలో అకస్మాత్తుగా వచ్చింది. బట్ దట్ ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాడ్ విత్ గాడ్ టుక్ హిమ్ త్రూ దట్ డార్క్ వ్యాలీ ఆఫ్ డెత్. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని ఆ లోయ అనుభవంలో యోబు చెప్పగలిగాడు. ఆయన మన కన్నీరంతటినీ తుడిచివేసేటువంటి దేవుడు. చక్కటి పాట మనకుంది, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఈరోజు మనం దుఃఖంలో, కష్టంలో, కన్నీరులో, బాధలో, శోధనలో, ఓటమిలో, అనారోగ్యతలో ఉన్నామా? టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. టేక్ ఇట్ టు ద లార్డ్. ప్రభు దగ్గరికి మనం తీసుకొని వెళ్ళగలిగితే దాన్ని
ఆశీర్వదించేటువంటి ఆ పరిస్థితిని మార్చివేసి దాన్ని దీవెనకరంగా చేయబోతున్నాడండి. కన్నీరు తుడిచివేయడం కాదు, దాని దీవెనలతోని కప్పేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. మన సమయాన్ని బట్టి బైబిల్లోని కొన్ని లోయలు మనం ఈరోజు చూద్దాం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఎష్కోలు లోయను మనం చూస్తాం. ఈ ఎష్కోలు లోయ ఈ వాగ్దాత దేశమైనటువంటి కానాను దేశములో ఉంది. ఇశ్రాయేలు అరణ్య మార్గం గుండా పయనిస్తూ కనాను దేశ అంచుల మట్టుకు వచ్చినప్పుడు ఆ కాదేశ్ బర్నియా ప్రాంతానికి చేరుకున్నప్పుడు 12 మంది వేగు వారిని వారు ఒక్కొక్క గోత్రములో నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని కనాను దేశాన్ని 40 దినములు వారు వేగు చూడడానికి పరిశీలన చేయడానికి వారిని పంపించారు. ఈ 12 మంది కనాను దేశాన్ని వేగు చూసి ఆ కనాను దేశాన్ని పరిశీలించి అక్కడున్నటువంటి సమాచారాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకి అందిస్తారు. వారు వస్తూ ఉండగా ద్రాక్ష గెలని తీసుకొని ఇద్దరు మోసుకొని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడిను. ఆ 12 మంది ఆ దేశం యొక్క సమాచారాన్ని ఇశ్రాయేలుకి అందిస్తూ ఉన్నారు. 10 మంది వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. ఆ దేశంలో అజానుబాహులు ఉన్నారు. వారి ఎదుట మేము మిడతల వలె ఉంటిమి, మేమును వారి దృష్టికి ఆ రీతిగానే ఉంటిమి అన్నటువంటి వర్తమానాన్ని అందించారు. ఆ పట్టణములు ప్రకారములు గల పట్టణములు, దేశము తన నివాసులను మృంగివేసేటువంటి దేశము అని వ్యతిరేకమైనటువంటి వర్తమానాన్ని 10 మంది వేగువారు ఇశ్రాయేలుకి అందిస్తూ ఉన్నారు. ఆ దేశాన్ని వారు చూసినప్పుడు, ప్రాకారం గల పట్టణాలను వారు చూసినప్పుడు, అక్కడున్నటువంటి జైంట్స్ని అజానుబాహులను వాళ్ళు చూసినప్పుడు వారు భయపడిపోతూ ఉన్నారు. అక్కడికి ఆ దేశంలో ప్రవేశించడానికి కూడా వారు భయపడిపోతూ ఇశ్రాయేలుకి ఆ దేశంలోనికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. యెహోషువ కాలేబులు మాత్రము మనము నిశ్చయంగా ఆ దేశంలోనికి వెళ్ళదుము, దాన్ని మనము స్వతంత్రించుకోవడానికి మనకి శక్తి చాలను అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 రిపోర్ట్స్ ఇశ్రాయేల్కి ఇవ్వగా ఈ ఎష్కోలు లోయలో ఇశ్రాయేలు ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క శక్తిని వారు చూశారు, దేవుని యొక్క నడిపింపును చూశారు, దేవుడు వారి పక్షంగా చేసిన అద్భుత కార్యాలను చూశారు. వారి కళ్ళ ఎదుట ఫరోను ఐగుప్తు సైన్యాన్ని తుడిచివేసినటువంటిది చూశారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటిది చూశారు, అరణ్యంలో అగ్నిస్తంభం మేఘస్తంభం వారు నడిపించినటువంటి అద్భుత కార్యాలు వారు చూశారు. ఇప్పుడు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ముందుకు వెళ్తారా లేక వెనక్కి వెళ్ళిపోతారా? దేవునికి విధేయత చూపించి ఆయన ఇచ్చేటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని స్వతంత్రించుకుంటారా లేక తిరిగి అరణ్య మార్గంలోనికి వారు వెళ్ళిపోతారా? వాళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి, వారు తీర్మానం చేసుకున్నటువంటి స్థలము ఎష్కోలు లోయ. వారి జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారా లేక దాన్ని పోగొట్టుకుంటారా అన్నటువంటి తీర్మానం. దే హ్యాడ్ టు మేక్ ఎ డిసిషన్ ఫర్ దేర్ లైఫ్స్. అయితే విచారకరమైనది ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని యొక్క శక్తిని మర్చిపోయారు. వారు అవిశ్వాసాన్ని బట్టి తిరిగి అరణ్యములో ఎర్ర సముద్రము మార్గంలో వారు దేవుని చేత పంపబడ్డారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. ఒక్కొక్క దినం వారు ఆ దేశాన్ని వేగు చూసిన ఒక్కొక్క దినముకి ఒక్కొక్క సంవత్సరం 40 దినాలు వేగు చూశారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుబాటు. దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని వారు 40 సంవత్సరాలు పోగొట్టుకున్నారంటే ఇశ్రాయేలు అక్కడ తీసుకున్నటువంటి తీర్మానం బట్టి వారి డెస్టినీనే మార్చివేసింది, వారి గమ్యమే మారిపోయింది.
సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరి ఇశ్రాయేలందరూ మోషే అహరోనులపై నీ సనుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేము మేల చావలేదు, ఈ అరణ్యమందు మేము మేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుము అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. వారు తిరిగి ఐగుప్తునకు వెళ్దాము అని తీర్మానం చేసుకున్నారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వారి ఎదుట పెడితే, వారు త్రవ్వని బావులను కట్టని ఇళ్లను వారికి ఇచ్చుటకు దేవుడు వారిని నడిపిస్తూ ఉంటే, బానిసత్వంలోంచి వారు వస్తూ ఉన్నారు. ఐగుప్తుకి తిరిగి వెళుదుము అని తీర్మానం చేసుకున్నారు. వారు చేసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని బట్టి ఐగుప్తు దేశములో ప్రయాణం ఆరంభించినటువంటి వారిలో యెహోషువ, కాలేబులు తప్పితే ఎవరు కూడా ఆ దేశంలోనికి ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31వ వచనం, అయితే వారు కొల్లపోవుదురు అని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించెదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొందరు అనెను. ఈరోజు ఈ ఎష్కోలు లోయలో మనం వెళ్తూ ఉండగా సరైనటువంటి తీర్మానం విషయంలో మనం జాగ్రత్త పడాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి తీర్మానం మనం చేసుకోవాలి. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ప్రభుకి సరెండర్ చేసుకుని ఆయన చిత్తానుసారమైనటువంటి తీర్మానాలు చేసుకోవాలి. ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకునేటువంటి సమయం ఇది. నేను అనుకుంటాను ఈ COVID-19 ఇస్ అ మచ్ నీడెడ్ బ్రేక్ ఏమో అనిపించింది. బాబేలు ఆ గోపురాన్ని కట్టినటువంటి సంగతి మనం చూసినట్టయితే, వారు కలిసి గోపురాన్ని కట్టి దేవుని దగ్గరికి ఎక్కిపోదాం అనుకున్నారు. ఇంక మనల్ని ఆపేవాడు లేడు అనుకున్నారు. ఒక్క క్షణంలో వారికి పరిస్థితి తారుమారు అయిపోయింది. మానవుడు ఎంత అల్పమైనటువంటి వాడో మనం ఆలోచన చేయాలి. ఈ COVID-19 కరోనా మానవుడు ఎంత అల్పమైనటువంటి వాడో మరొకసారి మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కేవలము 2-3 నెలల ముందు ఎక్కడ చూసినా మానవుడికి పరిమితులు అసలు లేవు అనిపించింది. ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ యాజ్ దే లైక్. ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ యాజ్ దే లైక్. హద్దులు లేవు, పరిమితులు లేవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పరుగులెడుతూ వచ్చారు. మనీ, పవర్, టెక్నాలజీ, వెల్త్, జ్ఞానము, అసలు మానవుడికి ఒక హద్దు, ఒక పరిమితే లేదు అన్నట్టుగా ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వేకప్ కాల్. ఈ పరిస్థితుల్లో అందరూ కూడా దే ఆర్ ఆన్ ది సేమ్ ప్లేన్. గొప్పవారేమి, బీదవారేమి, ధనికులేమి, జ్ఞానవంతులేమి, పామరులేమి, బలమైనటువంటి వారు, పలుకుబడి కలిగినటువంటి వారు, ఇన్ఫ్లుయెన్స్, వెల్త్, స్ట్రెంగ్త్, పవర్, అథారిటీ ఏది కూడా ఏమి చేయలేదు. మానవుడు ఎంత అల్పమైనటువంటి వాడో ఒకసారి మన ఆలోచన చేయాలి. దిస్ ఇస్ రియలీ అ వేకప్ కాల్ ఫర్ అస్. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. వీ నీడ్ టు టేక్ స్టాక్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. మనం వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను దేవుని దగ్గరికి తిరిగి రావాలి. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవించెదము.
ఇశ్రాయేలు ఎష్కోలు లోయలో చేసుకున్నటువంటి తీర్మానము వారి గమ్యాన్నే మార్చివేసిందండి. దట్ చేంజ్ దేర్ డెస్టినీ. వారు అరణ్యంలోనే రాలిపోయారు. ఈరోజు మనం తీసుకునేటువంటి తీర్మానం మన జీవిత గమ్యాన్ని మార్చివేయగలదు. ఇంకా ప్రభుకి దూరంగా ఉన్నామా? ప్రభు దగ్గరికి పోతాం. ఇప్పుడే ప్రభువుని రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయన కలువరి శిలువలో మన కోసం చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం ఆశ్రయిద్దాం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఆయన మన పాపమును క్షమించి ఆయన మన కాపరిగా ఉంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే మనకి లేమి కలగదు. మరణలోయలో పడి నేను వెళ్ళను, ఏ అపాయమునకు భయపడును. ఈరోజు మన జీవిత ఎష్కోలు లోయలో దేవుని చిత్తానుసారమైనటువంటి తీర్మానం తీసుకోవాలి. క్రైస్తవులుగా కూడా, విశ్వాసులుగాను, అనుభవం ఉన్నటువంటి వారు కూడా, సేవకులుగా ఉన్నటువంటి వారు కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆత్మీయంగా, ఆధ్యాత్మిక విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా జీవించేమేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి అంగీకారంగా ఎంత మట్టుకు ఉన్నాం, దేవుని చిత్తానుసారంగా ఎంత మట్టుకు మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాం, మన పరిచర్ని ఎంత మట్టుకు దేవుని చిత్తానుసారంగా కొనసాగిస్తూ వచ్చాం, లోకానికి ఏమి మాదిరి మనం విశ్వాసులుగాను సంఘంగాను చూపించగలిగాం అన్న విషయాలు ఆలోచన చేస్తే బహుశా వీ హ్యావ్ ఫెయిల్డ్ ఏమో అనిపిస్తుంది. సో వీ నీడ్ టు మేక్ ఎ డిసిజన్ నౌ టు కమ్ బ్యాక్ టు గాడ్. కనుక దేవుని దగ్గరికి తిరిగి రావడానికి, దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకి తగినట్టుగా జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. సంఘాన్ని ఈ లోకంలో ఒక వెలుగుగా ఉంచాడు. సంఘాన్ని ఈ లోకానికి, ఒక విశ్వాసి ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, మందని కాసేవాడిగా ఉండాలి, ప్రభు కోసం సాక్షిగా ఉండాలి, ఈ లోకానికి దేవుని యొక్క వెలుగుని ప్రతిబింబించేవాడిగా ఉండాలి, దేవుని మహిమని మన క్రియల ద్వారా ఈ లోకానికి కనపరిచేవారిగా ఉండాలి. దేవుడు మన కోసం ఉద్దేశిస్తూ వచ్చాడు. మన బాధ్యత అది. బహుశా అందులో మనం ఎంతో విఫలమైపోయాం అనిపిస్తూ ఉందండి. లోకానికి క్రీస్తు మాదిరిని మనం చూపించగలిగామా? ఐ థింక్ క్రైస్తవులు, విశ్వాసుల సంఘము ఈ లోకానికి చూపించాల్సిన మాదిరిలో మనం ఫెయిల్యూర్ అని చెప్పాలి. లేక మనం ఆ పరిచర్ని ఎంత మట్టుకు చేయగలిగాం? దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ స్టాక్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని ఒక దృఢ నిశ్చయము, విశ్వాసముతో, ఒక దృఢ నిశ్చయతను దావీదు వలె అబ్సల్యూట్ రెజల్యూషన్తోని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పొంది క్షమించమని అడిగి ఒక తీర్మానంతో బలంగా మనం ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళాలి. నశించిపోతున్నటువంటి లోకం యొక్క భారము మన మీద ఉండాలి. మన చుట్టూ అనేకులు రాలిపోతూ ఉంటే వారికి సువార్తని ప్రకటించేటువంటి బాధ్యత మనదండి. వారి యొక్క ఆత్మల రక్షణ కోసం పని చేయాల్సినటువంటి బాధ్యత మనది. వీ హ్యావ్ టు బీ ద ఫిఫ్త్ గాస్పుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు పౌలు వలె, యెహోషువ వలె మనం తీర్మానం చేసుకోవాలి. మన జీవితాన్ని మొదట ప్రభు సన్నిధిలో కడుక్కొని, పరిశుద్ధపరచుకొని, ప్రతిష్ఠించుకొని, మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని, ఆయన మనకు అప్పచెప్పినటువంటి పనికి మనల్ని సంపూర్ణంగా సరెండర్ చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు పరలోకానికి ఆరోహణమైతూ ఇచ్చినటువంటి ఆ గొప్ప ద గ్రేట్ కమిషన్, సమస్త జనులకు వెళ్ళి మన సువార్తని ప్రకటించాలి. వారిని ఆయన శిష్యులుగా మనం మార్చాలి. నరకానికి పయనిస్తున్నటువంటి వారిని అగ్నిలో నుంచి వారిని లాగినట్టుగా మనం లాగి వారిని రక్షణలోనికి మనం నడిపించేటువంటి బాధ్యత మనదండి. ఈ ఎష్కోలు లోయలో ఆ తీర్మానం ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇది మన జీవితానికి అవసరము, మన చుట్టూ నశించిపోతున్నటువంటి వారి విషయంలో అవసరమై ఉన్నది.
దేవుని కొరకు మనం తీర్మానం చేసుకో. వీ నీడ్ టు టేక్ దట్ స్టాండ్. నులువెచ్చిన జీవితాన్ని విడిచిపెట్టాలి. లోకంతో కలిసిపోయి రాజీ పడిపోయి లోక విధానాలతో వెళ్ళిపోయేటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్ట ప్రభు యొక్క పరిశుద్ధతని లోకానికి కనపరిచేటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రభు ప్రేమని కనపరిచేటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. పౌలు కొరింథీయులకు రాసి అంటాడు, లోకంని తనతో క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఆ పరిచర్కి మన జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. పౌలు దేవుడు దర్శించి ఎప్పుడైతే ఆ పరిచర్ని ఇచ్చాడో అన్యజనులకు సువార్త ప్రకటించేటువంటి పరిచర్య, అదే తన జీవితంలో గురిగా కలిగి ఉన్నాడు. ఆ గురి ఎదుకే పరుగెడుతూ వచ్చాడు. నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తే అంటూ ఉన్నాడు. ప్రభు కోసం జీవించడం, ప్రభు యొక్క పని చేయడము విషయంలో మనం తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో స్థిరముగా బలముగా వెనుకకు తిరగ కొనసాగుతూ మనం ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపు, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పరిచర్య, బాధ్యత విషయంలో సరైనటువంటి తీర్మానం, సరైనటువంటి స్టాండ్, సరైనటువంటి సమర్పణ మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో కొన్ని జనాంగాలు కలిసి, కొన్ని దేశాలు కలిసి యెహోషాఫాతు మీదను ఇశ్రాయేలు మీదను యుద్ధానికి రావడం మనం చూస్తాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాఫాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచూ ఉన్నది, చిత్తగించుము, వారు అసన్నోత్తామారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాఫాతుకు తెలియజేసిరి. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, సిరియా తట్టు ఉన్నటువంటి వారు గొప్ప సైన్యము, వారు ఒక కాన్ఫెడరేషన్గా కలిసి యెహోషాఫాతు మీదను ఇశ్రాయేలు మీదను దండెత్తి వస్తూ ఉన్నారు. యెహోషాఫా ఇశ్రాయేల్కి వారు ఎదుర్కొనేటువంటి శక్తి లేదు. అయితే 3వ వచనంలో యెహోషాఫాతు అంటాడు, అందుకు యెహోషాఫాతు భయపడికుడి, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపబలనని చాటింపగా, యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. విస్తారమైనటువంటి ఆ యొక్క సైన్యము వారికి వ్యతిరేకంగా దండెత్తి వస్తూ ఉండగా యెహోషాఫాతు భయపడికిడి, యెహోవా యొద్ద విచారణ చేయదము అంటూ ఉన్నాడు. 6వ వచనం నుంచి చూసినట్టయితే యెహోషువ దేవుని సన్నిధిలో సహాయం కోసం వేడుకొని ప్రార్థన చేసి మొరపెట్టడం మనం చూస్తాం. 12వ వచనంలో అంటాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాఫాతు దేవుని సన్నిధికి వచ్చాడు, తన స్థితిని దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు ప్రభువా అని ప్రభువును వేడుకున్నప్పుడు 14వ వచనం నుంచి చూస్తే, లేవీయుడకు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాఫాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇది గొప్ప ధన్యత దేవునిక బిడ్డలకే. యుద్ధము యెహోవాదే. ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఫరో సైన్యం వారిని తరుముతూ ఉన్నప్పుడు మోషే చెప్పింది అదే, మీరు ఊరికే ఉండి యెహోవా మీకు ఇచ్చు రక్షణని చూడుడి అంటాడు. 16వ వచనము, రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను
ఎక్కుడు మార్మున వచ్చెదురు. మీరు యోవేలు అరణ్య మందున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదురు. మరొకసారి అంటున్నాడు, భయపడుకుడి, జడియుకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు. అప్పుడు యెహోషాఫాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ప్రభు సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదండి. నీ నోరు బాగా తెరుపుము, దాన్ని నేను నింపెదను అంటూ ఉన్నాడు. దేవుడు వారికి సెలవు ఇచ్చినట్టుగా దేవుని యందు విశ్వాసం ఉంచి మరుసటి దినాన వారు వెళ్ళినప్పుడు తమకు వ్యతిరేకంగా వచ్చిన వారిలో వారు చంపుకొని శవములుగా వాళ్ళని పడి ఉండడం వారు చూశారు. 25వ వచనంలో చూస్తే, యెహోషాఫాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. చూసారా, వారికి ఎటూ తోచనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి శత్రువులు తమలో తాము చంపుకొని శవములై పడి ఉండి వారు తీసుకున్న దానికన్నా విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము వారికి కలిగింది. అది తీసుకోవడానికంట అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. 26వ వచనము, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ, వాస్తవానికి లెక్కకు విస్తారమైనటువంటి సైన్యం వారికి దండెత్తి వచ్చి ఉండగా మరణము సంభవించి కొల్ల పెట్టబడాల్సినటువంటి పరిస్థితి ఉండగా దేవుడు వారు తీసుకోగలిగిన దానికన్నా ఎక్కువ కొల్ల సొమ్మును వారికి, వారి యుద్ధము చేయకుండానే వారికి ఆ విజయాన్ని అనుగ్రహించి వారి శత్రువుల్ని నిర్మూలన చేసి మరణము ఉండాల్సినటువంటి లోయని బెరాకా లోయగా దాన్ని మార్చాడు. బెరాకా లోయ అనగా ఆశీర్వాదము. ద వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్స్ హ్యావ్ బీన్ అ వ్యాలీ ఆఫ్ డెత్, బట్ ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్. మరణలోయగా ఉండాల్సినటువంటి ఆ లోయ ఆశీర్వాదపు లోయ, బెరాకా లోయగా అది మార్చబడింది. దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లించి సంతోషించేటువంటి లోయగా మారింది. దానికి కారణము ఆయన వారికి తోడుగా ఉన్నాడు. మీతో ఉన్న యెహోవా మీకిచ్చు విజయాన్ని చూడండి. మీతో ఉన్నటువంటి యెహోవా ఆ యుద్ధము చేయును అంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. మరణలోయలో పడి నేను వెళ్ళనను, ఏ అపాయమునకును భయపడును, ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు. ఈరోజు మరణలోయలో మనం వెళ్తూ ఉన్నామా? ఆ ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆ మరణలోయలో ప్రభు మనతో ఉన్నాడు. ఆయనతో పాటు నువ్వు పయనించినట్టయితే ఆ మరణలోయ ఆశీర్వాదపు లోయగా మార్చబడుతుంది. ఆ మరణలోయ ఆశీర్వాదపు లోయగా ఈరోజు మరణలోయలో కానీ మనం వెళ్తూ ఉన్నామా? ఆయన మనతో ఉన్నాడు. ఆయనతో పాటు మనం కొనసాగినట్టయితే మరణలోయని ఆశీర్వాదపు లోయగా ఆయన మార్చేటువంటి వాడు. నా నోటిని నవ్వుతో నింపెను అంటాడు. Thou hast turned my mourning into dancing for me. నా దుఃఖాన్ని నాట్యముగా మార్చేటువంటి దేవుడు నాకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. You need not be frightened of any valley of death. ఏ శత్రువుని మనం భయపడిన అవసరం లేదండి.
ఏ పరిస్థితిని మనం భయపడిన అవసరం లేదు. మన లోయల్ని ఆశీర్వాదకరమైనటువంటి లోయలుగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. సామ్స్ 104:10 ఆయన కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. ఆదికాండం 14:10 జెనసిస్ 14:10 ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయి. ఈ సిద్దీము లోయ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్గా సొదొమ గొమొర్రా పట్టణములు ఉన్నటువంటి స్థలంలో ఉంది. సొదొమ గొమొర్రా గురించినటువంటి సంఘటన మనకు బైబిల్లో మనం చూస్తాం. దేవుడు ఆ పట్టణాన్ని తొంగి చూడగా వారి దుష్టత్వము బహుగా ఉండెను. మాట్లాడడానికి ఉచ్చరించడానికి ఉన్న అసహ్యమైనటువంటి కార్యాలు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో మనం చూస్తాం. ఎంత భయంకరమైనటువంటి పాపముతో నిండుకొనింది అంటే దేవుడు అగ్నిగుండములు ఆ పట్టణముల మీద కురిపించి దాన్ని పూర్తి నాశనము చేయాల్సి వచ్చి. సిద్దీము లోయ పాపము విస్తరించినటువంటి లోయ. మన జీవితంలో ఈ పాపపు లోయలోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది భయంకరమైనటువంటి లోయ. మట్టికీలు గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. పాపం అనేటువంటి గుంటలో పడినప్పుడు ఈ పాపము అనేటువంటిది ఆకర్షణీయంగా అనిపించచ్చు, మనల్ని గుంటలో పడివేస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో పాపము విస్తరించిపో క్రైస్తవ జీవితంలో కూడా పాపము విషయంలో రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూచి చూడనట్టు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి. ఒకప్పుడు పాపం అనేది ఈరోజు పాపంగా దాన్ని పరిగణించట్లేదు. ది చర్చ్ బిలీవర్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ పాపపు లోయ మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ లోయలో దావీదు పడిపోయాడు. దానికి భయంకరమైన పరిణామాలు దావీదు అనుభవించాల్సి వచ్చింది. ఆ కథ మనకి తెలిసిందే. ఏ దావీదు, ప్రభా నా రక్షణ దాన్ని మరలా నాకు పుట్టించవా అచ్చాడు, కన్నీరు కార్చాడు. ప్రభా నా రక్షణ నాకు మరలా పుట్టించుము అన్నాడు. దేవుడు ఎప్పుడైతే తన్ని సమకూర్చాడో పాపపు విషయంలో దావీదు తన జీవితాంతము కూడా విజిలెంట్గా ఉన్నాడు. దావీదు అంటాడు, ప్రభా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో దాచుకుంటుని అంటాడు. ఒకవేళ ఆ సిద్దీము లోయ పాపపు లోయలో కానీ మనం ఉన్నామా పరీక్షించుకోవాలి. అయితే దేవుని కృపలో మనకున్న శుభవార్త ఏంటి అంటే ఆ లోయలో కూడా ఆయన మనతో ఉంటాడు, మన తలుపు తడుతూ ఉంటాడు. పాపంలో పడి చెడి ఉండగా, నశించిపోయేటువంటి స్థితిలో ఉండగా ఆ నశించిపోయిన మనం ఒక్కొక్కరిని వెతికి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి మానవుడిగా అవతరించాడు. తను తాను మన స్థానంలో అప్పచెప్పుకు ఆ పాప ప్రాయశ్చిత్తాన్ని తన రక్తము తన శరీరం ద్వారా చేశాడు. ఇప్పుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, నా కుమార్తె ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు వలె మన మనసుకు వచ్చి నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్తాను అన్న తీర్మానం చేసుకుంటే ఆయన పరిగెత్తుకొని వచ్చి నేను కౌగలించుకొని నేను క్షమించి నీ పాపాన్ని కడిగివేసి నీతి వస్త్రాన్ని నీకు ధరింపజేసి ఆయన నీ కుమారుడు, నేను ఆయన కుమారునిగా ఆయన కుమార్తెగా చేసుకొని ఆకాశంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉంది. దయచేసి సమయంలో ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే దయచేసి సమయంలో ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. పాపము మనకి ఆకర్షణీయంగా ఉండొచ్చు, దాని వెనకాల వెళ్ళిన వాడు అందులో పడిపోతాడు. అది జిగటగల దొంగ ఊబి అని బైబిల్ చెప్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణని దేవుడు నీకు అనుగ్రహిస్తుండగా
దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ఏలా లోయ మనకు కనబడతా ఉంది. సౌలును ఇశ్రాయేలీయులను కూడా వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సౌలును ఇశ్రాయేలును ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఏలా లోయలో దిగారు. అయితే ఆ ఏలా లోయలో ఇశ్రాయేల్కి గొప్ప సవాలు వచ్చింది. అజానుబాహుడైనటువంటి ద జాయింట్ గొలియాత్ దినము వచ్చి వారిని అపహాసం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ మీద సవాలు చేస్తా అతను యుద్ధం చేయడానికి మీలో ఎవరన్నా ఉన్నారా అని ప్రతిదినం వచ్చి ఇశ్రాయేల్ని తృణీకరిస్తూ వారి మీద సవాలు చేస్తూ అతిశయిస్తూ ఇశ్రాయేలు దేవుడని యెహోవాని దూషిస్తూ వచ్చి ఆ గొలియాతుని ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం వాళ్ళైనటువంటి దావీదు తన అన్నలకి భోజనం తీసుకొని వచ్చాడు. తర్వాత జరిగినటువంటి స్టోరీ మనకి తెలిసిందే. డేవిడ్ కిల్డ్ జాయింట్ గొలియాత్. ఇలా లోయ మనకి యుద్ధ లోయ. ఇలా లోయలో మనము జైంట్స్ ని చంపేటువంటి లోయ. ఈ యుద్ధాన్ని మనం గమనించినట్టయితే వాస్తవానికి దావీదు బాలుడు, ఆ యుద్ధం చేయనవసరం లేదు. కానీ తన దేవుని నామము దూషింపబడట చూసి పౌరుషం కలగబడినాయి. తన దేవుని పట్ల తనకున్న అపారమైన ఆశను, ప్రేమను బట్టి ఆ యుద్ధంలోనికి దిగుతూ ఉన్నాడు. దావీదు ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహింపరిచాడు. ఇశ్రాయేలందరికీ కూడా ఆ విజయాన్ని సాధించాడు. దావీదు యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులకి కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు. విశ్వాసిగా ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు మన దేవుని మహిమ నిమిత్తం మనం జీవిస్తూ ఉండగా నశించిపోతున్నటువంటి వారి పట్ల మనం యుద్ధం చేయాలి. సాతాను ఉచ్చుల్లో నుంచి వారిని రక్షణలోనికి, ప్రభువులోనికి నడిపించి దావీదుతో మనం చెప్పాల్సింది. కనుక ఈరోజు మనం దావీదుతో పాటు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, మరణలో ఇలోబడి నేను వెళ్ళను, ఏ అపాయమునకు కూడా భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించును. ఈరోజు మనం ఎటువంటి లోయలో వెళ్ళినా దేవుడు మనతో ఆ లోయలో ఉంటాడు. ఆ లోయలో నుంచి మనల్ని ఆశీర్వాదకరంగా బయటకు తీసుకొని వస్తాడు. ఆ లోయల్ని జలమయంగా చేస్తాడు. ఆశీర్వాదములతో, దీవెనతో కప్పుతాడు. ఈరోజు ఆ లోయలో మనం ఉన్నామా? సిద్ధీము పాపపు లోయలో కానీ మనం ఉన్నామా? వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఆ లోయలో నుంచి మనం బయటికి రావాలి. ఎష్కోలు తీర్మానం చేసుకునేటువంటి లోయలో ఉన్నాం. ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి మన జీవితాన్ని, మన ప్రణాళికని సమర్పించుకొని, సరెండర్ చేసుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి తీర్మానం మనం చేసుకోవాలి. ఆ కన్నీటి లోయలో మనం ఉన్నామా? ఆ కన్నీటిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే దాన్ని జలమయంగా ఆయన చేస్తాడు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. తోచినటువంటి పరిస్థితి, దిక్కులేని పరిస్థితిలో ఉన్నామా? ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే దాన్ని ఆశీర్వాదకరమైనటువంటి బెరకాల్లోయగా మార్చివేస్తాడు. రోజు మన జీవితాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, రిఫ్లెక్ట్ చేసి ప్రార్థన చేసుకుందాం. జీవం గలేసియా కృపగల మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు ప్రభువా, దావీదుతో పాటు మేము కూడాను యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం భయపడము అని చెప్పగల స్థితిలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రతి లోయలో మాతో ఉండేటువంటి దేవుడు అని మా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. భయంకరమైన చీకటి, కఠినమైనటువంటి లోయని దీవెనలతోని కప్పే దేవుడిగా మాకు కనుపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దిక్కు లేనటువంటి స్థితిలో, ఎటు తోచనటువంటి స్థితిలో నీవే మా పక్షాన పోరాడి గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించి, నీ బిడ్డలు విస్తారమైన కొలుసుమనిచ్చేటువంటి దేవుడు
అని మా జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సిద్ధిములో ఆయన మా జ్ఞాపకం చేసావు తండ్రి. విస్తారమైన మట్టి కీలు ఉంది. పాపపు ఆకర్షణలో పడి అందులో చిక్కుకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. ఎలా లోయను మా జ్ఞాపకం చేసావు ప్రభా, మా కోసం కాదు, నీ నామం కోసం మేము యుద్ధం చేయడానికి మాకు సహాయం చేయండి. నశించిపోతున్నటువంటి వారి పక్షంగా గొప్ప యుద్ధం మేము చేయడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఒకసారి నీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చేసి అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఆరాధన ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవా మీకు వందనాలు. మరొకసారి ఉదయకాలం మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటల్లో నేను చక్కని విషయాలు మాకు తెలియపరిచారు. మీ యొక్క వాక్యం ద్వారా నేను మనం సంధించారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. మీ వాక్యము సత్యమైంది, యథార్థమైంది. మీ వాక్యము మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నడిపించేది, మమ్మల్ని కాపాడేది, మమ్మల్ని పోషించేది కనుక మీకు వందనాలు తెలుస్తున్నాం. మీ ప్రేమను కల్వర్సిలో చూపించారు. అనగా ప్రభా మాకు ప్రాణం పెట్టారు. అందుకంటే ముఖ్యంగా మా జీవితాల్లో ప్రభా మాకు నడుపుదల కావాలి. మీ పరిశుద్ధాత్మని మాకు నడుపుదలగా ఇచ్చారు. యెహోవా నా కాపరి అని చెప్పిన మాటలో ప్రభా మీరు మాకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. అవును ప్రభా, అన్ని విషయాల్లో మాకు ప్రభా మీరు మాకు ముందుగానే ఏర్పాటు చేసి మీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి మనం నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ దినము మదర్స్ డేగా ప్రభా ప్రపంచం అంతటా ప్రభా వారు సంబరాలతో వారు ఎంతో ఆనందిస్తూ ప్రభా తల్లిని ప్రభా వారిని గణపరుస్తున్నారు. అవును నాయన మీరు ఇచ్చిన తల్లిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా అనేక మంది ప్రభా తల్లులు వారి బిడ్డల్ని పెంచి మీ కొరకు ప్రభా బలమైన దాసులుగా నడిపించారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. తల్లి యొక్క ప్రార్థన మాకు ఎంతో అవసరం. వారి యొక్క ప్రార్థన ద్వారా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బలపరుస్తూ స్థిరపరుస్తున్నారు, నమ్ముచూ స్తుతిస్తున్నారు. ఎందుకంటే ప్రార్థించేది మీకు కనుక ప్రభా వారి విషయంలో మీరు పట్టించుకుంటారని, వారి విషయంలో మీరు కార్యం చేస్తారని ప్రభా అనేకులు ప్రభా సరైన విధంగా నడవడానికి మీరు కృప చూపిస్తూ మా తల్లిలో ఒక ప్రార్థన బట్టి కుటుంబం నిలబెట్టారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. మీ వాక్యం మా హృదయాన్ని దాచుకొని మీరు మా గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, మరొకసారి ప్రధాన కాపరిగా ఉన్నారని మేము మా జీవితాల్లో మేము గుర్తిస్తూ ఇతరులకి మేము మా జీవితాల ద్వారా బయలుపరచడానికి కావలసిన కృప దయచేసి నమ్ముచూ స్తుతిస్తూ మీ నామం హెచ్చించుకోమని యేసు పరిశుద్ధమైన శ్రేష్ఠమైన విలువైన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అంతేనే దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు మనతో సదా తోడే నడిపించును గాక, ఆమేన్. Thank you for joining with us for this worship service this morning, and we'll continue to do so during the lockdown period. Every day we have the devotion on Zoom app from 7 to 8 o'clock, and on Friday and Saturday we have the intercessory prayer. Kindly do join with us every day. God bless you.